వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ప్రతిరోజు సాయంత్రం 6:30కి మీ కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎట్లా కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించిన విపులమైన సమాచారాన్ని మీ ముందు ఉంచేందుకు మీ కెరీర్ టైమ్స్ ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతోంది. అదేవిధంగా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా తప్పనిసరిగా ఉండే అంశం ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం అనేది. భారత రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు ఎలా చదవాలి, ఏ రెఫరెన్స్ బుక్స్ని ఫాలో అవ్వాలి, ముఖ్యంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది, ఏమేమి చదివితే బాగుంటుంది, ముఖ్యంగా అందులో భాగంగా మనం ఆర్టికల్స్ లాంటివి కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లాంటి ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్కి సంబంధించి కానీ గుర్తుపెట్టుకోవడం ఎలాగా, అలాంటి అంశాలని ఇవాళ లైవ్ ఫోన్ ఇన్లో మనం చూద్దాం. సాధారణంగా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ఒక అభ్యర్థి అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇండియన్ పాలిటీకి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుంది అన్నది. మీరు గ్రూప్ 2 చూసినట్లయితే కనుక 50 మార్కుల వరకు ఇండియన్ పాలిటీ ఉంది. ఐఏఎస్ ఎగ్జామినేషన్ చెప్పనక్కర్లేదు, ఇండియన్ పాలిటీకి చాలా విస్తృతమైనది. అందులోనూ ముఖ్యంగా ఇండియన్ పాలిటీకి కరెంట్ అఫైర్స్కి చాలా సంబంధము, చాలా గాఢమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి రాష్ట్రపతి మొన్న హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, రాష్ట్రపతి పాత్ర ఏంటి, మొత్తంగా భారతదేశ రాజకీయపరమైన పాలనాపరమైన అంశాలలో ఒక రాష్ట్రపతి యొక్క పాత్ర ఎలా ఉంటుంది, బడ్జెట్ అలాంటి వాటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహక పాత్ర ఏ విధంగా ఉంటుంది, సివిల్ సర్వీసెస్ అంటాం మనం, సివిల్ సర్వీసెస్ ఏ విధంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు, కేంద్ర స్థాయి మొదలుకొని కింది స్థాయి వరకు. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని ఇవాళ నోటిఫికేషన్ కూడా వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లాంటి వాటికి సంబంధించి అందులో ఉండే ఎలక్ట్రోరల్ ప్రాసెస్ ఏమిటి, అవి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ప్రశ్నలుగా రాకపోవచ్చు. కానీ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్న, అంటే మనకి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన, జిల్లాలకు సంబంధించిన పాలనాపరమైన అంశాలు ఏవైతే ఉంటాయి, అంటే మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ లాంటి వాటికి సంబంధించిన వాటి యొక్క నిధులు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటన్నిటినీ ఒక అభ్యర్థి కనుక కూలంకషంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాటిని ఎగ్జామినేషన్లో ప్రశ్నలుగా వస్తాయని అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఒక అధ్యయనం చేసే అభ్యర్థికి ఫోకస్ అంటాం, అంటే ప్రధాన దృష్టి దేని మీద పెట్టాలో అర్థమవుతూ ఉంటుంది. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి, గ్రూప్ 2 నోటిఫికేషన్లో మనకి పేపర్ 2లో దాదాపుగా సెక్షన్ 2 అంతా కూడా పూర్తిగా 9 అధ్యాయాలుగా ఇండియన్ పాలిటీ ఉంది. 9 అధ్యాయాలుగా ఉన్న ఇండియన్ పాలిటీ సాధారణంగా ఒక అభ్యర్థి పూర్తిగా, అంటే విపులంగా విస్తృతంగా సిలబస్ కనుక ఒక నిర్వాహక సంస్థ ఇస్తే ఆ అభ్యర్థి చాలా సులభమని అర్థం చేసుకోవచ్చు. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మొత్తం ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఏవైతే 9 అధ్యాయాలు ఉన్నాయో ఆ 9 అధ్యాయాలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఆ ప్రతి ఒక్క అంశంలోనూ ఉన్న ప్రతి ఒక్క, అంటే మనకు అర్థం చెప్పాలంటే సబ్ హెడింగ్ అంటాం, ప్రతి సబ్ టాపిక్ లేదా సబ్ హెడింగ్లోంచి ఏమేమి బిట్లు వస్తాయి, ఏమేమి ప్రశ్నలు వస్తాయని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇవాళ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంతకుముందు ఎప్పుడు అంతగా ఐఏఎస్ స్థాయి ఎగ్జామినేషన్స్లో తప్ప గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్స్లో అంతగా కనిపించిన ఒక అంశం ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ న్యూ ఛాలెంజెస్ అనేవి 9వ అధ్యాయంగా ఉంది. అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి కొత్తగా వస్తున్న ఇటీవలి కాలంలో వస్తున్న ఛాలెంజెస్ ఏమిటి, లాంటి అంశాలను కూడా గ్రూప్ 2లో మనకి పెట్టడం జరిగింది. అదేవిధంగా వరంగల్ నుంచి నవీన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో భారత రాజ్యాంగం నూతన సవరణ ఉంది కదా సార్? అవును సార్, దాన్ని ఎలా చదవాలి సార్, అది ఎలా అని భారత రాజ్యాంగానికి సంబంధించి నూతన సవాళ్లు, ద న్యూ ఛాలెంజెస్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ప్రధానంగా ఇటీవల మనకి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అంటే 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడము అనేది, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి భారత రాజ్యాంగం ఏ అంశాలను ఇచ్చింది, కొత్తగా రాష్ట్రము ఏర్పాటు చేయడానికి కేంద్ర స్థానంలో ఉన్న, కేంద్ర పరిధిలో ఉన్న అంశాలేంటి, రాష్ట్ర స్థాయిలో ఉన్న అంశాలేంటి,
ఉదాహరణకి ఒక రాష్ట్రము రెండుగా విభజితం అవ్వాలి, విభజించబడాలి అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర శాసన సభకు ఎంతవరకు ప్రాధాన్యం ఉంది? ఏ రాష్ట్ర ప్రజలైతే తమ రాష్ట్రాన్ని కలవాలనో విడిపోవాలనో అనుకుంటున్నప్పుడు మరి ఆ రాష్ట్ర ప్రజలకి అందులో ఎంతవరకు ప్రాతినిధ్యం ఉంటుంది? అంటే కేంద్ర శాసనసభ అంటే కేంద్రంలో పార్లమెంట్ అంటాం మనం. పార్లమెంటు చేసిన చట్టమే రాష్ట్రాలు పాటించాలా? లేదు, రాష్ట్రాన్ని కూడా తన గొంతుని వినిపించేందుకు అవకాశం, తన వాణిని వినిపించేందుకు అవకాశం ఉందా? ఈ ప్రశ్న ఇటీవలి కాలంలో వచ్చిన కొత్త అంశం, అంటే న్యూ ఛాలెంజ్ అంటే అది. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి మనం అనేకమైన సవరణలు చేసుకున్నాం. భారత రాజ్యాంగంలో ప్రధానంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ తర్వాత 78లో 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణల్లో ప్రధానమైన కీలకమైన అంశాలలో మనము ఏ అంశాలను ఇవాళ 2016లో ఉన్న మనం ఏ విధంగా 2016లో ఉన్న మనం ఏ విధంగా ఆ కొత్త అంశాలని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఉన్న రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఏవైనా ఉంటే వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి, లేదు వాటి అమెండ్మెంట్ అంటే సవరణ చేసుకోవాలి, మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగాను, వస్తున్న కొత్త పరిస్థితులకు అనుగుణంగాను, సాంఘిక ఆర్థిక నేపథ్యాలు మారుతున్న రాజకీయ పరిణామాలకు సమీకరణాలకు అనుగుణంగాను భారత రాజ్యాంగాన్ని ఎలా మార్చుకోవాలి, ఇలాంటి వాటి అంశాలన్నింటినీ మనం న్యూ ఛాలెంజెస్ అనే దాంట్లో అంటే 9th చాప్టర్లో చదవాల్సి ఉంటుంది, మాత్రం అధ్యయనం చేసుకోవచ్చు. అదేవిధంగా మరో కాలర్ స్నేహ ఫ్రమ్ హైదరాబాద్ సిద్ధంగా ఉన్నారు. స్నేహ చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్నాను సార్. చెప్పండి. సో ఐ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ వీక్. సో ఐ జస్ట్ వాంట్ టు నో, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే విల్ ఇట్ బి క్లియర్ ప్రిలిమ్స్ ఆఫ్ గ్రూప్ 1? ఓకే. So do we need any other chapters to cover in group 1 other than the group 2 topics? చాలా యాక్చువల్గా చాలా నిర్దిష్టమైన ప్రశ్న అడిగారు మీరు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి గ్రూప్ 1కి ప్రిలిమినరీకి ప్రిపేర్ అవుతున్నట్టే లెక్క. అయితే గ్రూప్ 2లోని పేపర్ 1ని మీరు ప్రిపేర్ అవుతున్నారంటే అర్థం జనరల్ స్టడీస్ అంటాం దాన్ని. గ్రూప్ 2లోని మీరు పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా అది గ్రూప్ 1కి ప్రిలిమినరీలోకి ఉపయోగపడే పేపర్ అని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గ్రూప్ 2లో ఉండే పరీక్షకు సంబంధించిన ప్రశ్నల స్థాయిని పోల్చుకున్నప్పుడు మాత్రం గ్రూప్ 1లో కాస్త ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. అయితే మరీ ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పడానికి ఏం లేదు, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2ల విషయంలో స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నది అంటే ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే కనుక హిస్టరీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇవన్నీ గ్రూప్ 2లో మీరు ఏ స్థాయిలో చదువుతున్నారో కాస్త ఎక్కువ స్థాయిలో చదివితే అప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా రాసేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి స్నేహ గారు, అదేంటంటే సాధారణంగా గ్రూప్ 2 అనేది ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ తెలిసిందే, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ అది కూడా తెలిసిందే. కానీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. చాలామంది అభ్యర్థులకు తెలియని ఒక రహస్యం ఏంటంటే గ్రూప్ 2లోని మీరు ప్రిపేర్ అవుతున్న ఏవైతే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నారో వాటిని కాస్త అంటే ఆ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్న వాటికి కాస్త ఇంటర్లింక్ కనుక మీరు పెట్టుకోగలిగితే గ్రూప్ 1లో చిన్న ప్రశ్నలకు సమాధానం రాయించని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అంటే కొంచెం అర్థం చెప్పాలంటే ఒక ఉదాహరణకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే 60 మార్కులు ఒక ప్రశ్న అనుకోండి, 6 పేజీలు రాయాల్సి వస్తుంది. 30 మార్కులు అనుకోండి, 3 పేజీలు రాయాల్సి ఉంటుంది. 20 మార్కులు అనుకోండి, 2.5 పేజీలు రాయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇటీవల కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంటంటే 5 మార్కులు, 8 మార్కులు, 10 మార్కులు, 12 మార్కులు, 15 మార్కుల మధ్యన ప్రశ్నల సరళి ఉండడం. అంటే 5 మార్కులు అంటే ఏంటి? 5 వాక్యాలు రాయాలి. 5 వాక్యాలు అంటే అర్థం ఏంటి? మీరు గ్రూప్ 2లో ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవుతున్న ఒక 5 అంశాలని కనుక ఒక 5 వాక్యాలుగా మీరు అర్థం చేసుకొని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఆన్సర్ అయిపోయింది. సో కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషను డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి చాలా దూరం లేదని తెలుసుకోగలిగితే కనుక చక్కగా మనం కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీలోకి వెళ్ళవచ్చు. అదేవిధంగా మరొక కాలర్ చాణక్య గారు గుడివాడ నుంచి. చాణక్య గారు నమస్కారం. నమస్కారం అండి సార్. చెప్పండి సార్. యాక్చువల్గా బీటెక్ కంప్లీటెడ్ సార్. ఓకే. బీటెక్ కంప్లీట్ గ్రూప్స్ లో రాద్దాం అనుకుంటున్నాను. ఓకే.
ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ది బెస్ట్ అవుతుంది సార్? ఏమంటారు? ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది? గ్రూప్ 1 2 అని. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఒంగోలు. గుడివాడ కదా? అంటే ఒంగోలు. కాబట్టి మీరు రాసే ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అవుతుంది. గ్రూప్ 1 స్థాయి రాయాలా, గ్రూప్ 2 స్థాయి రాయాలా అన్నది మీ డౌటు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక అభ్యర్థి అపియర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఒకటి తాను నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటో తెలియాలి. ఉదాహరణకి గ్రూప్ 1 అనుకుందాం. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, అంటే 3 దశలుగా ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 దశలుగా ఎగ్జామినేషన్ అంటే కాస్ట్ అటు ఇటుగా ఒక 8-9 నెలల పాటు ఒక ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. మరోవైపు అది ఒకటి. ఇంకా మరోవైపు మనకి గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే అదే మీరు కనుక గ్రూప్ 2కి వచ్చారనుకుందాం. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? ఒకే ఎగ్జామినేషన్. ఇప్పుడైతే తెలంగాణలో దానికి ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదైనా ఒకటే ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామినేషన్ని మీరు రాసి ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం అంటే మహా అయితే ఒక 4-5 నెలల ప్రాసెస్. ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే త్వరగా ఒక ఎగ్జామినేషన్ రాసి నేను ఎగ్జామినేషన్లోంచి త్వరగా రిజల్ట్ పొందాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు గ్రూప్ 2 లాంటివి. కానీ ఉన్నత స్థాయి ఉద్యోగం పొందాలని నేను కాస్త లేట్ అయినా పర్లేదు, నేను వెయిట్ చేయగలను అని అనుకుంటేనేమో గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక బండ పద్ధతి. ఇది కాకుండా ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇది వేరు అది వేరని ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడు ఒక ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఐఏఎస్ అయినా కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్ అవుట్లుక్ కనుక మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని ఇదే షోలో మొన్న మనకి కోదండరామ్ గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు, ముక్కలుగా చదవకండి అని. కాబట్టి ఇది వేరు అది వేరు, అది వేరు ఇది వేరు అని చదువుకోకుండా ఫోకస్ ఏదో ఒక ఎగ్జామినేషన్ మీద పెట్టి దాంతోపాటు మిగిలిన వాటిని కూడా మీరు చదవగలిగితే మాత్రం చక్కగా మంచి ర్యాంక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. మరోవైపు ప్రసన్న హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ప్రసన్న గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. చాలా రోజుల నుంచి మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదండి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. చెప్పండి. సో మై డైరెక్ట్ క్వశ్చన్ ఇస్ సార్, ఇంగ్లీష్ మీడియం కి బుక్స్ ఏవి అందుబాటులో లేవండి? కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ సమ్ ఆఫ్ ది ఇంగ్లీష్ బుక్స్ ఫర్ గ్రూప్ 2? మీరు అనేది తెలంగాణ స్టేట్? తెలంగాణ. ఓకేనండి. యాక్చువల్గా నిజానికి ఇవాళ గ్రూప్ 2కి సంబంధించిన క్వశ్చన్స్, అది గ్రూప్ 2కి సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం సంబంధించి కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. అందులో ఎక్కడ సందేహం ఏమీ లేదు. గ్రూప్ 2కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం సంబంధించి అయితే మీకు కొన్ని ఇవే రిఫరెన్స్ పుస్తకాలను చెప్పడం కష్టం. కానీ అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రసన్న గారు మీరు అడిగిన దానికి నేను 3 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీరు ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ లాంటి ఇంగ్లీష్ మ్యాగజైన్లు కానీ, యోజన ఇంగ్లీష్ మ్యాగజైన్ కానీ, లేదు ఇంగ్లీష్లో సంబంధించిన ఐఏఎస్ స్థాయి ఎగ్జామినేషన్ సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ తీసుకుని చదవడము అనేది ఒక పద్ధతి. 2, తెలుగు అకాడమీ లాంటి వాళ్ళు వేసిన అంటే ఆథెంటిక్ అంట మనం ప్రామాణికమైన పుస్తకాలకు సంబంధించిన ప్రామాణికమైన గ్రంథాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగులో చదువుతూ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి సాధారణంగా మీడియంతో ప్రాబ్లం ఉండదు. అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా కానీ మీడియంతో ప్రాబ్లం ఉండదు. పైగా ఎగ్జామినేషన్ పేపర్ కూడా మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ కూడా అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక డిస్క్రిప్ట్ ఎగ్జామినేషన్లో మాత్రమే ఇంగ్లీష్లో రాయడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి తెలుగులో చదివితే కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ మీరు గ్రూప్ 2కి డైరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం తీరుతుంది. ఇంకా ఈ రెండూ కాకుండా మూడోది ఏంటంటే హిందూ పేపర్ లాంటివి చదవడం ద్వారా ఆ టెక్నికల్ టెర్మినాలజీని ఏదైతుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ టెక్నికల్ టెర్మినాలజీ ద్వారా మీరు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా కానీ మీదైన ఒక టెర్మినాలజీని ఏర్పాటు చేసుకుని ఏ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్లు పట్టుకోవాలనేది మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇవాళ ఇంగ్లీష్లో ముఖ్యంగా మీకు ఇబ్బందికరమైన మెటీరియల్ లేకపోవడం, స్కేర్సిటీ ఆఫ్ మెటీరియల్ చూస్తే అది ఒకచోటే కనిపిస్తుంది. అది ఎందులోనూ అంటే ఈ కొత్తగా ఏర్పడిన తెలంగాణ చరిత్రకు సంబంధించి, అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 4th పేపర్కి సంబంధించింది. ఇవాళ మనకి ఒక్క 10 నుంచి 15 రోజుల కనుక మీరు వెయిట్ చేయగలిగితే ప్రభుత్వం ఉద్దేశం తెలుగు అకాడమీ ద్వారాను అదేవిధంగా ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా ఇంగ్లీష్లో పుస్తకాలు వేసేందుకు చాలా విస్తృతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జయశంకర్ సార్ రచించిన ఒక పుస్తకం మీకు 4th పేపర్కి ఉపయోగపడేందుకు అవకాశం ఉంది.
ఇవాళ మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము దాని యొక్క పాత్ర, దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు అందించేందుకు గెస్ట్ రెడీగా ఉన్నారు. దీపికారెడ్డి గారు, నమస్కారం అండి. ఇవాళ పోటీ పరీక్షల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పాత్ర ఎలా ఉందంటారు? గ్రూప్స్లో గ్రూప్ 2లో అయితే డైరెక్ట్గా 50 మార్క్స్ సార్. ఓకే. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో వెయిటేజ్ దగ్గర ఒక 20 మార్క్స్ వరకు ఉంటుంది. మెయిన్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ 100 మార్క్స్, పాలిటీ గవర్నెన్స్ కలిపి. సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్లో ఒక 15 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది, 15 మినిమం. అది 30 వరకు వెళ్ళచ్చు, ఎందుకంటే సివిల్స్లో ఒక సెట్ ప్యాటర్న్ ఉండదు, వాళ్ళు ఒక్కొక్కసారి ఒక దాంట్లో ఎక్కువ అడుగుతారు, తక్కువ అడుగుతారు. మెయిన్స్లో సివిల్స్ మెయిన్స్లో వచ్చేసి మళ్ళీ 100 మార్క్స్. అది డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసేది. ఇండైరెక్ట్గా మీరు ఎస్సే కానీ ఏది రాయాల్సి వచ్చినా కంపల్సరీగా పాలిటీకి రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, విమెన్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి, సో కంప్లీట్ అవేర్నెస్ ఉంటే మీకు ఇంకా వేరే వాటిలలో కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం గ్రూప్ 2 తీసుకుంటే, దీని ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో సెకండ్ సెక్షన్గా 9 చాప్టర్స్ ఉన్నాయి. అవునండి. 50 మార్కులు. అవునండి. 9 into 5 45 అలా అనుకోవచ్చు అంటారా? అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి చెప్పడానికి కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు అలా ఉండదంటారా? అట్లా ఉండదండి. కొన్ని ఏరియాస్ లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ కంపల్సరీగా ఒక 4 to 5 క్వశ్చన్స్ పాత పేపర్స్ మీరు చూసుంటే మినిమం 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత పార్లమెంట్ మీద, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు ఆ 9 చాప్టర్స్ లో చూస్తే లాస్ట్ ది కాన్స్టిట్యూషన్, న్యూ ఛాలెంజెస్ టు ద కాన్స్టిట్యూషన్ అని ఉంది. అది చాలా జనరల్. అది దాంట్లోకి రీజనలిజం, కమ్యూనలిజం ఇవన్నీ వస్తాయి. అది మళ్ళీ సోషల్ ఇష్యూస్ లో కవర్ అవుతుంది. సో ఆ చాప్టర్ లోంచి ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది అని మాత్రం చెప్పలేము. అంటే న్యూ ఛాలెంజెస్ అంటే ఏ ఉండే అవకాశం ఉంటుంది? 1-2 అంటే మన వ్యూవర్స్కి ఉపయోగపడేలాగా. ఇప్పుడు నేను యాజ్ ఎ సెట్ కాన్స్టిట్యూషన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఏమేమి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకటి, మనకి రిజర్వేషన్ సిస్టమ్ మీద చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఉండాలి, ఉండొద్దు, ఎక్స్టెండ్ చేయాలి, అదొక ఛాలెంజ్. సెకండ్ వచ్చేసి రీజనలిజం, కొత్త స్టేట్స్ కావాలని, ఇండియా నుండి బయటికి వెళ్ళిపోతామని ఇట్లాంటి మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. సో రీజనలిజం ఇస్ అ ఛాలెంజ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత డిఫెక్షన్స్, మన దగ్గర కోయిలేషన్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. డిఫెక్షన్ గవర్నమెంట్, కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఫెక్షన్స్ ఇన్నెవిటబుల్. సో డిఫెక్షన్ ఇస్ అగైన్ అ ఛాలెంజ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్లా చూసుకుంటే కమ్యూనలిజం ఇంకొకటి, సెక్యులరిజం, కమ్యూనలిజం ఆర్గ్యుమెంట్. కరెంట్ అఫైర్స్ లో గర్వాప్సీ మూవ్మెంట్ అని ఒకటి బాగా న్యూస్ లో ఉంది. ఆ గర్వాప్సీకి బ్యాక్ డ్రాప్ లో సెక్యులరిజం ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలి, ఇట్లాంటి కమ్యూనల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు సెక్యులరిజం ని కాన్స్టిట్యూషన్ పరంగా ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలి, ఇవన్నీ ఛాలెంజెస్ అవుతాయి. ఇప్పుడు మనకి ఆర్టికల్ 51D అనేది ఫండమెంటల్ డ్యూటీస్ అండి. అవునండి. 51D if I'm not wrong. 51A యాక్చువల్లీ. ఈ 51. ఇప్పుడు ఈ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కంపల్సరీ చేయడము లాంటివి ఇటీవలి కాలంలో వస్తే న్యూ ఛాలెంజ్ గా చెప్పుకోవచ్చు అండి. కంపల్సరీ చేయాలండి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందనుకోండి, అవి కేవలం ఒక ప్రభుత్వము తమ యొక్క విధానాలను ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాని పేరే చెప్తుంది, ఆదేశిక సూత్రాలు. సరే, ఫండమెంటల్ రైట్స్ అనేవి పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు. అవునండి. ఏటూచి ఇందులో 51A అనేసరికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నప్పుడు వాటి ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే అవి జస్టిషియబుల్ కాదు, కంపల్సరీగా పాటించాలని కాన్స్టిట్యూషన్ అనదు. మనము గమనించాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ లో మీరు చూసుంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫండమెంటల్ రైట్స్ కి ఇచ్చారు, అందుకని అది ముందుంది. సెకండ్ ఇంపార్టెన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అది సెకండ్ తర్వాత ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఇమీడియట్. థర్డ్ ఇంపార్టెన్స్ ఫండమెంటల్ డ్యూటీస్కి వచ్చింది. ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్కి సిటిజన్స్ కి రైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి డ్యూటీస్ మీద అవగాహన లేకుండా పోతుంది, కంట్రీని పట్టించుకోవట్లేదు అని ఒక ఫీలింగ్ తో పెట్టారు. కానీ మీరు ఆ డ్యూటీస్ చదివితే ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కి కూడా అర్థం కావు, అంత కాంప్లికేటెడ్ గా రాశారు. సో ఈ ఆర్గ్యుమెంట్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ మస్ట్ బి మేడ్ కంపల్సరీ అనేది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి వాళ్ళ డ్యామ్ షూర్ గా ఈ పుస్తకాలు చదివితే చాలు అన్నవి క్విక్ రికార్డర్ ఏమున్నాయంటారు? ఒక్కటే బుక్ రెఫర్ చేయమని అడుగుతానండి నేను. తెలుగు అకాడమీ ఫస్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయండి. ఇంటర్మీడియట్ సివిక్స్ అంటారు, పాలిటీ అనము, సివిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అవైతే కంపల్సరీగా చదవాలి. అవి కాకుండా లక్ష్మీకాంత్ ఇస్ ద ఈజియెస్ట్ బుక్, ఎందుకంటే మన దగ్గర ఇంకొక ఛాలెంజ్ ఉంది మన స్టేట్ కి స్పెసిఫిక్. ఆ ఛాలెంజ్ ఏంటంటే అందరూ బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్.
సో వాళ్ళు ముందే ఒక ప్రీసెట్ మైండ్తో ఉంటారు పాలిటీ కష్టం మనకి అని. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ పాలిటీ వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నదే, సివిక్స్ రూపంలో చదువుకుని ఉంటారు. ఇంకోటి ఇప్పుడు ఈ 2 పుస్తకాలు సరిపోతాయంటారా? మోర్ దెన్ ఇంటర్మీడియట్ పుస్తకాలను ఇంటర్మీడియట్ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు. ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగు మీడియం ఉందండి? లేదా, లేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. ఓన్లీ తెలుగు మీడియం అయితే కృష్ణారెడ్డి డిడి బస్ అవసరం లేదంటారా? డిడి బస్సు, దుర్గాదాస్ బస్సు, డిడి బస్సు చాలా మటుకు కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ మీద, దాని ప్రాక్టికల్ అప్లికేషన్ మీద ఉంటుంది. ఐఏఎస్ స్థాయి అయితేనే, ఐఏఎస్ స్థాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మటుకు కేసెస్ డిస్కస్ చేస్తారు డిడి బస్సు, అది ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది. స్థాయిలో అది అవసరం లేదట. గ్రూప్ 1 మెయిన్స్ కి పనికొస్తుంది. మెయిన్స్ స్థాయిలో అయితే మంచిది. డిడి బస్సు ఒకటి. సుభాష్ కశ్యప్ అని పబ్లికేషన్ డివిజన్స్ వాళ్ళది ఒక 4 బుక్స్ ఉన్నాయి. ఆర్ కాన్స్టిట్యూషన్, ఆర్ పాలిటీ, ఆర్ జుడిషియరీ. ఈ 4 బుక్స్ పనికొస్తాయి. కశ్యప్ మంచి ఆథర్. ఆర్టికల్స్ యాజ్ గా చదివాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? లేదండి, ఆర్టికల్ 78 ఏం చెప్తుంది, 52 ఏం చెప్తుంది, లేకపోతే 1, 2, 3 ఏం చెప్తుంది, ఇలాంటి అడుగుతా అంత ఉంటుందంటారా? ఉండదు కదండి. ఆర్టికల్స్ నంబర్స్ అడుగుతారండి. గ్రూప్ 2 ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి నంబర్స్ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫండమెంటల్ డ్యూటీస్, ఏ ఆర్టికల్ ఇది కరెక్టేనా, అట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ గా ఆర్టికల్ చదివితే అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే కొంచెం వేగ్ గా ఉంటుంది, కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో యూజువల్లీ మేము ఏం సజెస్ట్ చేస్తామంటే లక్ష్మీకాంత్ లాంటి ఏదైనా బుక్ చదివి తర్వాత ఆర్టికల్ చదివితే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి దీపిక గారు. ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. మళ్ళీ సోమవారం సాయంత్రం 6:30 కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.